కాంగ్రెస్ పార్టీలో బీజేపీ కోవర్టులు ఉన్నారా? కాంగ్రెస్ పార్టీలో బీజేపీ కోవర్టులు ఉన్నట్టుగా స్వయంగా ఆ పార్టీకి సంబంధించిన ఏమంటాం మనం హైకమాండ్ రాహుల్ గాంధీ కామెంట్స్ చేయడం అనేది ఇప్పుడు సహజంగానే ఆసక్తిని కలిగిస్తోంది. ఆయన మాట్లాడింది గుజరాత్ కాంగ్రెస్ పార్టీలో అటువంటి కోవర్టులు ఉన్నట్టుగా ఆయన అనుమానిస్తూ అటువంటి కామెంట్స్ చేశాడు. కోవర్టులను వేరి పారవేయాలని కూడా ఆయన పిలుపునిచ్చాడు. ఇప్పటిదాకా బీజేపీకి ఎవరైనా కోవర్టులుగా పనిచేస్తూ ఉంటే వాళ్లే స్వచ్ఛందంగా కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్ళిపోవాలని కూడా రాహుల్ గాంధీ అన్నాడు. అయితే దీన్ని తెలంగాణకు తీసుకొచ్చిన ఇదే అంశాన్ని తెలంగాణకు తీసుకొచ్చిన ఘనత బీఆర్ఎస్ పార్టీకి చెందిన కేటీఆర్ హరీష్ రావులకు దక్కింది. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే దీన్ని జనరలైజ్ చేసి పారేస్తున్నారు. దానికి రాహుల్ గాంధీ మాట్లాడిన కామెంట్స్ గుజరాత్లో జరిగిన పార్టీ సమావేశంలో ఆ కామెంట్స్ చేసినందువల్ల అది గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి గుజరాత్ రాష్ట్ర కాంగ్రెస్ కార్యకలాపాలకు సంబంధించినదిగా మనం అందరం అనుకుంటూ వస్తున్నాం. కానీ ఇక్కడ హరీష్ రావు కేటీఆర్ దీన్ని తెలంగాణకు అడాప్ట్ చేస్తూ తెలంగాణలో కూడా ఇటువంటి పరిస్థితి ఉంది, కాంగ్రెస్లో బీజేపీ కోవర్టులు ఉన్నారు, ఆ విషయాన్ని రాహుల్ గాంధీ స్వయంగా చెప్పాడంటూ వాళ్ళు ఇప్పుడు కొత్త అంశాన్ని తెర మీదకి తీసుకొస్తున్నారు. కానీ మనం గమనించాల్సింది ఏంటంటే తెలంగాణ రాజకీయాల్లో అన్ని పార్టీలు కోవర్టులున్నారు. ఇది కన్ఫర్మ్డ్ సమాచారం. దీనికి ఏదో పెద్ద పరిశోధన కూడా అక్కర్లేదు. బీజేపీలో బీఆర్ఎస్ కోవర్టులు ఉన్నారు, అండ్ బీఆర్ఎస్లో కొంతమంది కాంగ్రెస్ కోవర్టున్నారు. అట్లాగే కాంగ్రెస్ పార్టీలో అధికార కాంగ్రెస్ పార్టీలో కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి కోవర్టులుగా పనిచేస్తున్న విషయం సమాచారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఉంది. కనుక ఇక్కడ కోవర్టు అనేది కొత్త అంశమేమి కాదు. ఒక రాజకీయ పార్టీ పట్ల అభిమానము, ఆ రాజకీయ పార్టీ వల్ల ఏదైనా ప్రయోజనం ఉందని అనుకోవడం వల్లనో, ఆ రాజకీయ పార్టీ వల్ల గతంలో ఏదైనా లాభం పొందిన కారణంగానూ దాదాపుగా అన్ని పార్టీల్లోనూ ఈ రకమైన వాతావరణం ఉంది. కోవర్టులుగా పనిచేస్తున్న వాళ్ళు కాంగ్రెస్లో, బీజేపీలో, బీఆర్ఎస్లో తెలంగాణకు సంబంధించి చెప్తున్నాను. ఎందులో ఫలానా పార్టీలో లేరు అనడానికి లేదు. అన్ని పార్టీల్లో కూడా ఒక్కొక్క స్థాయిలో ఉన్నారు. సరే, వాళ్ళ వల్ల నష్టం ఏంటి, వాళ్ళ వల్ల ఆ పార్టీలు ఎట్లా నష్టపోతున్నాయి ఏమిటనేది అది వేరే చర్చ. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఆ పార్టీ నాయకత్వాలు దీన్ని పరిశీలించాల్సిన అవసరం ఉంది. దీన్ని నిజంగానే లోతుగా ఎవరు మన పార్టీలో కోవర్టులుగా పనిచేస్తున్నారు, ఎవరు మన పార్టీ నుంచి సమాచారాన్ని, ముఖ్యమైన సమాచారాన్ని ప్రతిపక్షాలకు ప్రత్యర్థులకు ఉప్పందిస్తున్నారు అనే అంశంలో ఈ పార్టీలు నిజంగానే స్వీయ సమీక్ష జరుపుకోవాలి. వాళ్ళను కోవర్టులుగా ఉన్న వాళ్ళను, ఇన్ఫార్మర్స్గా పనిచేస్తున్న వాళ్ళను ఏరిపారేయడం అనేదే చాలా కీలకమైన అంశంగా మనకు కనిపిస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.